ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు వెంకటేష్ టెక్ 007 మా ఛానల్ స్వాగతం. ఇది 13వ తారీఖు 9/2024 టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 9కి స్వాగతం అనమాట. ముందుగా వచ్చేసి రియల్మీ నుండి ఈరోజు రియల్మీ ప్యాడ్ లాంచ్ చేసి ఇండియాలో రియల్మీ ప్యాడ్ 2 లైట్ అనేసి 4G ట్యాబ్. ఇది వచ్చేసి 10,000 లోపు ఉన్నది. ఈరోజు 12 గంటలకు లాంచ్ చేశారనమాట. ఎవరికైనా రియల్మీ బ్రాండ్ నుంచి ట్యాబ్ కావాలనుకుంటే ఒకసారి ఒక లుక్ అయితే వేయండి. 10,000 కాబట్టి బేసిక్ అంతా కూడా ఉంటుంది అనమాట. ట్యాబ్ కాబట్టి బాగానే ఉంటుంది, వాడుకోవచ్చు. ఇది వచ్చేసి వివో నుండి వివో T3 అల్ట్రా లాంచ్ చేస్తారు. ఇది వచ్చేసి 8GB 128 వేరియంట్ వచ్చేసి 28,999. 8GB 256GB వచ్చేసి 30,999. 12GB 256 వచ్చేసి 32,999 అనమాట. ఇది వచ్చేసి Android 14తో అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. IP68 రేటెడ్తో అయితే వస్తుంది. వాటర్ బాట ఏం కాదని అంటారు కానీ మన జాగ్రత్త వాళ్ళు ఉండాలి. 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్స్ సూపర్ హూక్ అంటారు, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఇదైతే ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా, బ్యాక్ అయితే 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ అనమాట. కెమెరా మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే నార్మల్గా ఉంటాయి, వివో అయితే రాదనమాట. ఆ రేంజ్లో అయితే రాదు, నార్మల్గా అయితే వస్తుంది. నేను రికార్డ్ చేసేది వచ్చేసి వివో కాదు, ఒప్పో Reno 11 అనమాట. అది యూజ్ చేస్తున్నాను నేనైతే, అందులో నుంచి రికార్డ్ అయితే చేస్తున్నాను. ఇదైతే చూసుకుని ఒక వివో నుంచి ఒక మొబైల్ అయితే ఉన్నది. అండర్ 29,000 ఎలా అవుతుంది. బిగ్ బిలియన్ డేస్లో 4,000 నుండి 5,000 రూపాయలు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. దీని మీద అయితే లుక్ అయితే వేయండి. ఈ మొబైల్ కావాలనుకుంటే వివో, ఒప్పో బెటర్. ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు ఇది సరే తర్వాత మాట్లాడదాం. ఇది ఈ న్యూస్ వచ్చేసి టెక్నో నుంచి. టెక్నో వస్తే ఒక మొబైల్ ఉంటుంది అనమాట. టెక్నో బ్యాటరీస్ వాడిన వాళ్ళు టెక్నో గురించి బాగా తెలుస్తుంది అనమాట. అప్పటి డబ్బా సెలవులకి కనుక బ్యాటరీ కావాలని టెక్నో వాడేదనమాట. ఇది వచ్చేసి టెక్నో నోవో P6 నియో 5G అనమాట. టెక్నో పోవా 6 నియో 5G మొబైల్. ఇది ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్, బ్యాక్ కెమెరా వచ్చేసి 108 మెగాపిక్సెల్, 5000 బ్యాటరీ ఎంఐహెచ్ వస్తుంది. 16 వాట్స్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. మన 6GB 128 వచ్చేసి 12,999. 8GB 256 వచ్చేసి 13,999 రూపాయలు. ఇది ఓ లుక్ అయితే వేయండి. నాకు తెలిసి ఇది ఎవరు వాడుతారో తెలియదు, తక్కువ మంది వాడుతారు. ఏమైనా ఎంఐ కానీ, లేకపోతే ఐక్యూ కానీ, లేకపోతే రియల్మీ కానీ, ఒప్పో కానీ, వివో అలా అవుతారు. ఈ టెక్నో ఎవరు వాడుతారో తెలియదు నాకైతే. ఈ న్యూస్ వచ్చేసరికి రియల్మీ P2 Pro 5G మొబైల్ అయితే ఇది వచ్చేసింది. ఆల్రెడీ లాంచ్ అయింది అనుకుంటా, లాంచ్ అయింది. ఓ లుక్ అయితే వేయండి. రియల్మీ అయితే చాలా మొబైల్స్ లాంచ్ చేశాడు ఈ మంత్లో, లాస్ట్ మంత్ ఈ మంత్లో కలిపి దగ్గర చాలా మొబైల్స్ లాంచ్ చేశాడు. ఇదేంటంటే అరెక్మాల్ అనమాట. ఇదంతా కూడా ఒప్పోకి కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ కాస్ట్ పెట్టలేరు కాబట్టి ఒప్పోలో సబ్ బ్రాండ్ ఉంటుంది కదా, సబ్ బ్రాండ్ రియల్మీ అనమాట. రియల్మీలో ఏం చేశాడంటే అందులో ఆ కాస్ట్ కాకుండా లోయెస్ట్ కాస్ట్ పెట్టి రిలీజ్ చేస్తున్నాడు అనమాట. 10,500కి 5G ఫోన్ ఉంది. అది ఓ లుక్ అయితే వెయ్యండి. దీన్ని అయితే P2 Pro కానీ, రియల్మీ టర్బో 70 అల్ట్రా సంథింగ్ ఉంది. రియల్మీ టర్బో ఉంది, అది 70 ఉంది. ఒకసారి చూడండి. ఇది వచ్చేసి హానర్ 2 లైట్ అనమాట. సెప్టెంబర్ 19వ తారీఖు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఇది వచ్చేసి ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. 108 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ అనమాట. ఈ అల్ట్రా వైడ్ యాంగిల్కి ఇది ఉపయోగపడుతుంటాయి. ఫ్రంట్ వచ్చేసి 50 మెగాపిక్సెల్, 4,500 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్స్తో సపోర్ట్ చేస్తుంది. అయితే Android 14తో అవుట్ ఆఫ్ ది బాక్స్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 29,999 ఉంది. ఇది ఏంటంటే హానర్ అని కూడా బాగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే బడ్జెట్ లెవెల్ నుంచి ఒక తీసుకొస్తున్నారు కానీ సక్సెస్ కావడం లేదు. వేరే బ్రాండ్లకు వచ్చినటువంటి వాల్యూ దీనికి వస్తలేదు అనమాట. చూడాలి. దీని మీద కొంచెం సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. హానర్లో కొంచెం అయితే సెక్యూరిటీ ప్యాచ్ పరంగా కొంచెం అప్డేట్ ఎప్పటికప్పుడు ఇస్తే ఏం కాకపోయేది, కానీ ఇస్తలేడు అనమాట. చూడాలి. ఇది MI 14 సిరీస్ ఇండియాలో లాంచ్ అయితే గ్లోబల్గా మరి ఇండియాలో లాంచ్ అవుతుంది ఈ మంత్లో. అయితే ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో, ఈ మంత్ లాస్ట్ వీక్లో కానీ లాంచ్ అవుతుంది. MI 14T సిరీస్ వచ్చింది, అనౌన్స్ చేస్తారు. అదైతే ఇందులో 2 ఉన్నాయి. MI 14T అనమాట, MI 14 Pro Dimensity 8,300 అల్ట్రా వస్తుంది. MI 14T Pro వచ్చేసి Dimensity 9,300 ప్లస్ అయితే వస్తుంది. అయితే చూడాలి ఒకసారి. MI ఫోన్లు అయితే వాడితేనే హీట్ అవుతాయి, అదొక ఇష్యూ ఉంది. ఇంకో విషయం చెప్పనా మీకు, ఏ టెక్ ఛానల్ వాళ్ళు కూడా ఆండ్రాయిడ్ ఫోన్లు తక్కువ వాడతారు, గుర్తుపెట్టుకోండి. మనకు ఏ ఫోన్ వచ్చినా మంచిగా చెప్తారు కానీ
మీరు అది వాడే ఫోన్లు ఏమో ఆండ్రాయిడ్ ఫోన్లు కావు ఐఫోన్లు వాడతారు. వాళ్ళు చెప్పేవన్నీ కూడా ఐఫోన్ల గురించి కాకుండా ఈ మన ఆండ్రాయిడ్ ఫోన్ల గురించి వాడుతుంటారు అనమాట. ఐఫోన్ అనే సంవత్సరం పేరు మీద 2, 3 సంవత్సరాలకు ఒకసారి ఒకటి 2 ఒక సిరీస్ లాంచ్ చేస్తారు. 2, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బేస్ చేసుకొని ఆండ్రాయిడ్ ఫోన్ అని అనుకో ఇక వర్షమే అది అది అలా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మీకు నచ్చిన ఫోన్ అనేది 15,000 లోపే చూసుకోండి. ఇది 4,000 తీసుకొని మనం ఖర్చు పెట్టి మనం బాధపడేదానికంటే కూడా 15,000 ఎనఫ్ నా దృష్టిలో అయితే. అది ఎందుకంటే వేలు పెట్టి ప్రాబ్లం వచ్చిందనుకో దానికి ఎవరు సాల్వ్ చేయలేరన్నమాట. ఐక్యూలో కూడా బాగానే 15,000 Z2X ఉంది, అదొకటి ట్రై చేయండి. 14,499 ఉంది. మనకు ఐసిఐసిఐ బ్యాంకు అమెజాన్ కార్డ్తో అయితే నీకు 12,300 అలా అయితే పడుతుంది. మీకు అది ఒకవేళ మంచి ప్రైస్లో 5G మొబైల్ కావాలంటే అది నేను సజెషన్ చేస్తాను. నేను తీసుకోమని కాదు కానీ ఆ మొబైల్ అయితే బాగుంటుంది. అది ఈ అప్డేట్ వచ్చేసి ఆధార్ నుండి 10 సంవత్సరాలుగా ఎవరైతే ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోలేదో ఈ రేపటితో లాస్ట్ డేట్ అనమాట. అయితే గవర్నమెంట్ అనేది December 24 వరకు పెంచింది. ఇదైతే డేట్ అని పెంచిందనమాట. ఇంకా ఎవరైనా ఆధార్ కార్డు ఇంకా ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో వాళ్ళ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు టెక్ న్యూస్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బేసిక్గా ఏంటంటే నేను చెప్పేది ఫోన్ల గురించి చెప్తాను. ఎందుకంటే మా ఫ్రెండ్కి మొబైల్ షాప్ ఉంది. అందులో ఏంటంటే మనం మెయిన్గా వాడేది ఏంటంటే స్మూత్నెస్ ఉండాలి. రెండోది ఏంటంటే ల్యాగ్ కావద్దు, హ్యాంగ్ కావద్దు. మళ్ళీ ఏంటంటే కెమెరా క్వాలిటీ బాగుండాలి. మిగతా ఏ ఫీచర్స్ కూడా మనం అందులో వాడము, 90% వాడము. అక్కడ ఎన్ని ఫీచర్స్ ఉన్నా కానీ మనకు వాడేది ఫోన్ వస్తుందా, ఫోన్ పోవడం లేదా, మనకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందా రావట్లేదా, అదొక్కటి చూసుకోండి. ఈ కొన్ని ఓఎస్ల వల్ల ఏంటంటే ఓఎస్ బ్యాక్గ్రౌండ్ రన్ అవ్వడం వల్ల ఛార్జింగ్ తొందరగా అయిపోతాయి. అది కూడా ఒక ప్రాబ్లం ఉంటే చూసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్.